చంద్రబాబు లోకేష్ ఆదేశాలతోనే కేసులు పెట్టి తిప్పుతున్నారని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చెప్పారు. శ్రీహరి, సజ్జల భార్గవరెడ్డిపై కూడా కేసులు పెట్టి తిప్పుతున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఇలాంటి వాటికి భయపడమంటూ ఆయన తెలియజేశారు. వచ్చేది జగన్ సర్కారేనని లెక్కలు సరిచేస్తామన్నారు అంబటి. ఇక వేంపల్లె పిఎస్లో పోలీసుల విచారణకు అంబటి రాంబాబు హాజరయ్యారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో భాగంగా 2 గంటల పాటు విచారణ కొనసాగింది. గోరంట్లలో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని కేసు పెట్టారు. ఇక్కడ కూడా అదే. ఈ కేసు ఆల్రెడీ నల్లపాడు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేశారు. నన్ను అరెస్ట్ చేశారు, నన్ను రిమాండ్కి పంపించారు. 18 రోజుల పాటు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాను. సేమ్ కేసు ఇది కూడా. ఆ ఫ్యాక్ట్స్, కొత్త ఫ్యాక్ట్స్ ఏమీ లేదు. కొత్త నేరం ఏమి నేను చేసినట్టుగా వాళ్ళు చెప్పడం లేదు. 36 కేసులు ఇంతకుముందు రిజిస్టర్ చేశారు. సేమ్ ఫ్యాక్ట్స్. 31వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు తిట్టాడు. 36 కేసులు, 18 రోజులు జైలు, మళ్ళా 2 కేసులు. ఇక్కడ వేంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు, పులివెందుల్లో ఒక కేసు. చట్ట ప్రకారం ఇది వ్యతిరేకం. ఒక నేరం మీద, ఒక నేరం చేసి ఉంటే ఒక నేరం మీద మల్టిపుల్ కేసెస్ పెట్టకూడదు. ఇది న్యాయస్థానాల తీర్పు ప్రకారం అయినా పెట్టారు. ఎందుకు పెట్టారు? లోకేష్ బాబు గారు ఆదేశాలు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు. అంబటి రాంబాబుని వేధించాలి, అంబటి రాంబాబుని తిప్పాలి అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఈ రకమైన కేసులన్నీ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నన్నే కాదు, ఇవాళ చిత్తూరులో పూడి శ్రీహరి, మా జనరల్ సెక్రటరీ, మీడియా చూస్తుంటాడు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక పోస్ట్ పెట్టాడని ఒకసారి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వారు బెయిల్ సస్పెండ్ చేశారు. మళ్ళీ ఒకరు అరెస్ట్ చేశారు. మళ్ళీ బెయిల్ ఇచ్చారు ఇంతకుముందే చిత్తూరు కోర్టు. మళ్ళీ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏంది నాకు అర్థం కాల. దేన్ని లెక్క చేయం రాసుకోండి. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, లోకేష్ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. మళ్ళా ఐఎమ్ రీటరేటింగ్, లోకేష్ పెట్టే కేసులు, లోకేష్ చేసే దాడులు కుక్క కూడా లెక్క చేయదు. ధైర్యంగా పోరాడతాం, అవసరమైతే ప్రాణాలకు తెగించి పోరాడతాం. గుర్తుపెట్టుకోండి.